రాముల వారు పుట్టిందేడా అయోధ్యలో అంటురులే, మరి అయోధ్యలో ఏడా అంటే అయోధ్యలో రాముడు పుట్టింది ఈ మహల్లనే. త్రేతాయుగంలో దశరథ మహారాజు కట్టించిన బాంబులు ఇది. లోపడికి పోయే కాడ చూడు ఎంత పెద్ద తలుపులో. ఈ చిన్న గేట్లకెళ్ళే లోపడికి పోవాలి ఎవరు పోయినా. ఇక పక్కకే కాపలదారులు ఉండటానికి ఈ సౌలతి. మహల్లకు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే వివరాలు రాసుకుంటారు అంటు కట్టిర్రు. ఈడనే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆటలాడుకునేది. అసలు మహల్ లోపటి ఉంటది. ఇక సోమున్నది కాబట్టి దశరథ మహల్ ను చూస్తానికి శతం మంది భక్తులు వస్తుర్రు. మహల్ లోపటి ఇట్లుంటది. అడుగు పెట్టంగానే అంజన్నం దర్శించుకునేటట్టు లోపల గుడి కట్టిండ్రు. ఈడనే చిన్నప్పుడు రాముల వారు అన్నదమ్ములతోనే ఆడిపాడేది. మహల్ చూస్తానికి వచ్చిన భక్తులను ఎవరని మందలిచ్చినా పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు రాముల వారి మహల్ ను చూసిన సంబరంలా. अवध धाम धाम आदिपति अवतारण पति राम सकल सिद्धिपति जानकी दासनपति हनुमान। ये वो श्री अयोध्या जी हैं। आप देखेंगे हमारे शास्त्र उपनिषद ब्रह्म सूत्र और स्मृति